పాపం ఎంత ప్రమాదం. మరి నేనేం చేయాలి మేడం చెప్పండి, వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు, 7 లక్షలు జుర్మానా కట్టాలంట. మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు, నేను జైలుకు పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డు బతికైతుంది. వాళ్ళేమంటారు మరి బస్సులు వేస్తలేరు. మరి బస్సులు మేమెందుకు మేడం, మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని కండక్టర్ ని? మేము ఒక చీతాలం కదా. మరి బస్సులు మేడారం పంపుకున్నారు, ఇంత పబ్లిక్ ని తెలియదా? సీఎం తెలియదా? రాజకీయ నాయకులకు తెలియదా? పబ్లిక్ సిటీలో పబ్లిక్ విడిచిపెట్టి నువ్వు బస్సులు అక్కడ ఎందుకు పంపుతున్నావు? పబ్లిక్ ఏం కావాలి? ఇలా బస్సులు లేవు, వాళ్ళు ఏమంటారు బస్సులు మేము ఎట్లా పోవాలంటారు, మేము కొట్టడం తయారవుతారు. అప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఇప్పుడు పిలాపల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు, 5:30 వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్ల పడతాడు, అరే నన్ను నిడిచిపెట్టేస్తున్నావు బస్సు ఆపలేదని. మేమేం చేయాలి ఎవరి గురించి? ఈ డ్రైవర్స్ కండక్టర్ ఉన్న బాధ ఎవరికి లేదు మేడం. వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాసింజర్. ఎంతసేపు ఆపాలి నేను బండి?